హాయ్ అండి. ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు సిరిమల్లి వ్లాగ్స్. నా వీడియోస్ కానీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఈరోజు వీడియోలో నేను చూపించేది మేము బోన్లెస్ చికెన్ ఫ్రై ఎలా చేసుకుంటామో అనేది చూపిస్తాను. నాకు వంటలు పెద్దగా రావు. నేను ఇండియాలో ఉన్నప్పుడు ఎప్పుడూ చేయలేదు. మా అమ్మ చెప్తూ ఉండేదన్నమాట, నేర్చుకో పెళ్ళయ్యాక నువ్వే చేసుకోవాలి అని. అప్పుడేమో నాకు వచ్చులే నేను చేసుకుంటానులే అనేదాన్ని. ఇక్కడికి వచ్చాక అర్థమైందండి. సో ఇక్కడికి వచ్చాక యూట్యూబ్ చూసి నేర్చుకోవడం స్టార్ట్ చేశాను. అలా స్టార్టింగ్లో చాలా టైమే పట్టేది. ఇండియాలో ఉన్నప్పుడు అసలు వంటలు రావు నాకు. అసలు ఆయిల్ ఫ్రైస్ అయితే అసలు చాలా భయం, అసలు దగ్గరికి కూడా వెళ్ళేదాన్ని కాదు. ఇప్పుడైతే పునుగులు, గారెలు అవన్నీ నేనే వేస్తాను. మా అమ్మ వాళ్ళైతే ఇప్పటికీ నమ్మరండి నేను వంట చేస్తానంటే. నేను అది ట్రై చేశాను, ఇది ట్రై చేశాను, మొన్న మండి ట్రై చేశానని చెప్తే, అబ్బా నువ్వు చేసావా, నువ్వు కాదులే బాగా చేసుంటాడులే అని అంటాడండి మా తమ్ముడైతే. నైట్ అమ్మతో కాల్ మాట్లాడుతున్నప్పుడు చెప్పానండి, అమ్మ ఇట్లా నేను రేపు చికెన్ ఫ్రై వీడియో పెడతాను చూడు అంటే, ఏంటి నువ్వా అని అన్నారండి మా అమ్మ మా తమ్ముడు ఇద్దరు. సో ఈ వీడియో చూసి వాళ్ళకి నా మీద ఉన్న డౌట్ పోతుందని అనుకుంటున్నాను. సో దిస్ వీడియో ఈజ్ ఫర్ యూ ఆల్సో గైస్. సో ఇంకా రెసిపీలోకి వెళ్దాము. ఫస్ట్ పాన్ పెట్టుకొని కొంచెం ఆయిల్ వేసుకోవాలి, వన్ ఆర్ 1.5 స్పూన్. తర్వాత కొంచెం క్యూమిన్, కొంచెం ఎలాచి, 3 ఎలాచి, 4 or 5 లవంగాలు, కొంచెం సినమన్ స్టిక్ వేసుకోవాలి. అవి కొంచెం ఫ్రై అయిపోయినాక కొంచెం ఆనియన్స్ వేసుకొని అండ్ చిల్లీస్ కూడా వేసుకొని బాగా బ్రౌన్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకోవాలన్నమాట. ఆనియన్స్ ఫాస్ట్గా ఫ్రై అవ్వాలంటే కొంచెం సాల్ట్ వేసుకోవాలంటండి. నాకు అది మా మమ్మీ చెప్పింది. ఆనియన్స్ కూడా ఫ్రై అయిపోయినాక కొంచెం జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకోవాలి అండ్ కొంచెం కరివేపాకు కూడా. నాకు తెలిసి నేను యూఎస్ వచ్చాక జింజర్ గార్లిక్ పేస్ట్ అసలు ఎప్పుడు బయట కొనలేదండి. నేను మోస్ట్లీ ఎప్పుడు ఇంట్లోనే ప్రిపేర్ చేసుకుంటాను. ఖాళీగా ఉన్నప్పుడు గార్లిక్ అన్నీ ఒకరోజు పొట్టు తీసుకొని పెట్టుకుంటాను. తర్వాత జింజర్ గార్లిక్ పేస్ట్ లేదు అనుకుంటే ఇంకా వెంటనే గార్లిక్ కట్ చేసేసుకొని మంచిగా మిక్స్ చేసేసుకుంటానండి. కొంచెం దాంట్లో పసుపు వేసుకుంటాను. పసుపు వేసుకుంటే ఎక్కువ రోజు ఉంటుందంట అండి. నాకు అది మా హస్బెండ్ చెప్పారు. జింజర్ గార్లిక్ పేస్ట్ కూడా బాగా ఫ్రై అయిపోయినాక కొంచెం టొమాటో వేసుకోవాలండి. టొమాటో కూడా కొంచెం హాఫ్ కుక్ అయింది అనిపిస్తే కొంచెం చికెన్ వేసేసుకోవచ్చు. సో నేను చికెన్ ముందుగానే మ్యారినేట్ చేసి పెట్టుకున్నాను, బోన్లెస్ కదా, మ్యారినేట్ చేసుకుంటే బాగుంటుందని నేను నైట్ చేసుకున్నాను. దాంట్లోకి కొంచెం యోగర్ట్, పసుపు, కారం, ఉప్పు, మసాలాలు వేసానండి. కొంచెం లెమన్ కూడా వేసాను. బాగా కలిపేసి ఓవర్ నైట్ మ్యారినేట్ చేసి పెట్టానండి చికెన్. నేను మ్యారినేట్ చేసేటప్పుడే కారం ఎక్కువ వేసాను. సో నేను కర్రీలో ఎక్కడ కారం వేయలేదు. అండ్ స్టార్టింగ్లో చిల్లీస్ కూడా వేసాను కదా, ఆ చిల్లీస్ బాగా స్పైసీ ఉంటాయండి. అందుకని నేను కారం ఎక్కడ వేయలేదు లాస్ట్లో. నాకు తెలిసిన వాళ్ళు చాలామంది చికెన్లో టొమాటో వేసుకోరండి. ఈవెన్ మా మమ్మీ కూడా ఇండియాలో టొమాటో వేయరు అసలు. చికెన్లో నుంచి వాటర్ వచ్చాక ఇంకొంచెం వాటర్ యాడ్ చేసి ఆ వాటర్ అంతా ఇంకిపోయేదాకా, ఎవాపరేట్ అయ్యేదాకా అలానే ఉంచాలండి. తర్వాత లాస్ట్లో ఇంకా గరం మసాలా, ధనియాల పొడి, కొంచెం జీలకర్ర పొడి వేసాను. ఇంకా లాస్ట్లో కొత్తిమీర వేసి ఇంకా ఆఫ్ చేశానండి. సో ఇదండి వీడియో. నేనైతే ఇలా చేసుకుంటాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్, షేర్ అండ్ లైక్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.